హాయ్ అండి అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉప్పుడు పేలాలు ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్వీట్ కంకి గింజలు ఉంటాయి కదా, ఇవి మామూలుగా అయితే అందరూ మొక్కజొన్న కంకులతో చేసుకుంటారు. స్వీట్ కంకులతో కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ స్వీట్ కంకులు ఒలుచుకొని సిద్ధంగా పెట్టుకున్నాను. కొన్ని ఎల్లిగడ్డలు కూడా తీసుకున్నాను. తర్వాత ఒక ముక్కుడు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెం సరిపోతుంది, ఆయిల్ ఎక్కువ అవసరం లేదు. తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత దాంట్లో మనం ఫస్ట్ ఒలిచి పెట్టుకున్నాం కదా స్వీట్ కార్న్ గింజలు, అవి కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మొక్కజొన్న కంకులతో చేసుకుంటే చాలా గట్టిగా అయిపోతాయి. ఇవి అస్సలే గట్టిగా కావు, మంచిగా ఉంటాయి. కొద్దిసేపు ఒక 2-3 గంటలైనా పర్లేదు, ఇవి గట్టిగా అయిపోవు. అవి మొక్కజొన్న కంకులేమో వెంటనే గట్టిగా అయిపోతాయి. ఇవి ఇలా చేసుకొని చూడండి ఒకసారి. ఇప్పుడు అందులో వేసుకొని మంచిగా కలుపుకోండి. అలానే ఒకసారి కలుపుతూ ఉండండి. ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి. అలాగే అడగంటకుండా మంచిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు కొంచెం యాడ్ చేసుకోండి. కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది, కొన్ని కదా అవి యాడ్ చేసుకోండి. ఆ సాల్ట్ మొత్తం అందులో కలిసేటట్టు కలుపుకోండి. అలా కలుపుకోండి మంచిగా. అవి మంచిగా అడగంటకుండా కలుపుకోవాలి ఎప్పటికీ. అలా కలుపుతూ ఉండాలి. తొందరనే ఒక 5 మినిట్స్ పడుతుంది. తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందులో ఎక్కువ కారం పట్టదండి, కొంచెం సరిపోతుంది కారం. అలా కారం వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్నాం కదా ఎల్లిగడ్డలు, ఆ ఎల్లిగడ్డలు కూడా అందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఎల్లిగడ్డలు కొంచెం వేగితే సరిపోతుందిగా. అలా మంచిగా కలుపుకొని వేయించుకోండి. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోతాయి ఇప్పుడు పేలాలు. చాలా టేస్ట్ ఉంటాయండి. ఇలా రెడీ చేసుకొని తినండి. అయిపోయినాయి మన ఉప్పుడు పేలాలు. మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, అలా వేగితే సరిపోతుంది. మరి నల్లగా అయిపోవాల్సిన అవసరం లేదు. చూడండి అయిపోయింది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.